సావే, గాలికి పువ్వు ఎగిరిపోయినట్లుగా నా జీవితం ఎగిరిపోతుంది, నా ఉద్యోగం ఊడిపోతుంది, అన్నీ వచ్చేసింది అయ్యా, అయ్యా అని తాను పొడుచుకుపోయాడు. కాదు అప్పుడు అంటారు కదా, అయ్యా భయపడకుడి, మేము ఎక్కడికి వెళ్ళదు అంటే ఆయన అంటున్నాడు కదా, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి, ఈ పాపాన్ని విడిచిపెట్టాలంటే నేనేం చేయాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజే యేసు ప్రభువుని నాడు తప్పుకొని ఉన్న ఇంటి వరకు రక్షణ పొందుతారు, పాపం విడిచిపెట్టబడుతుంది. కాబట్టి ఒకసారి గడ్డిని పోల్చుకోండి. మానవుడు గడ్డిని పోలుస్తా ఉన్నాడు, ఒక మొక్కతో పోలుస్తా ఉన్నాడు, విత్తనముతో పోలుస్తా ఉన్నాడు. ఈ జీవితం నా జీవితం ఎలా ఉన్నది ఒకసారి పరిశీలన చేసుకో. ఈ వాక్యము ద్వారా ఇకనైనా మార్చుకో ఈ జీవితాన్ని. కాబట్టి అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ప్రేమ చేత కృప చేత నాయన మమ్మల్ని నాయన గడిచిన వారం అంతా సజీవులుగా ఉంచావు. పరిశుద్ధమైనటువంటి దినం, శ్రేష్టమైనటువంటి దినం తండ్రి, నేను స్తుతించి కీర్తించి నాకు ఏడే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. నాకు మాకు అందుబాటు స్తోత్రాలు. పాఠం ద్వారా నేను మహిమపరిచి ఉన్నాం నాయన. వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి ఒక్క బిడ్డ వ్యర్థం చేసుకోకుండా అర్థమైన రీతిలో జ్ఞానం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి. బాధగా ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, సమస్య